ఎప్పుడు నువ్వు కంప్లీట్ లేవెన్ టర్మ్స్లో మాట్లాడుకున్నా లేదసే నేను జిఆర్ఈ రాశాను, నాకు స్కోర్ వచ్చింది, లేట్సే నేను కొంచెం బాగా చదువుతాను కాబట్టి నాకు 310 315 స్కోర్ వచ్చింది అనుకున్నాను, నేను యూఎస్ఏకి వెళ్దామని చెప్పేసి నా ఆలోచన. అండ్ నేను మీ దగ్గరకు వచ్చాను. ఓకే, సో మీరు నాకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు సో దట్ ఐ కెన్ వెళ్ళి అక్కడ నేను ఉండే ఒక అవకాశం ఉండేట్టుగా వాట్ ఆల్ సర్వీసెస్ డూ యూ ప్రొవైడ్ మీ, అది కొంచెం చెప్పేస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఐ డోంట్ సజెస్ట్ యూ లైక్ యూనో మేము ఇన్ని కాలేజెస్కి రిప్రజెంట్ చేస్తాం అనేది కాదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టేక్ యువర్ ప్రొఫైల్ అండ్ దెన్ ఐ డిస్కస్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నారు అని ఐ జస్ట్ నో వాట్ యూ నో, మీకు ఏం తెలుసు అనేది తెలుసుకుంటాను. దాని తర్వాత బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ నేను మీకు ఒక 100 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేస్తాను. ఐ విల్ ఆస్క్ యూ టు రీసెర్చ్. ఐ డోంట్ సే దట్ ఇచ్చాను కదా వెంటనే దీంట్లో అప్లై చేయడం కాదు. ఐ విల్ గివ్ 100 యూనివర్సిటీస్ టు యూ అండ్ ఆస్క్ యూ టు రీసెర్చ్. ఎలా రీసెర్చ్ చేయాలో కూడా చెప్తాను నేను. వెబ్సైట్కి ఎక్కడికి వెళ్ళాలి, కోర్స్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ఎంత ట్యూషన్ ఫీ ఉంటుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది. ఐ give all the details to you and give 1 day 2 days time to you and ask you to research. Right. Some not 100 maybe like 40-50 universities istanu avani research cheyamani cheptanu. And then I'll ask you to malla oka meeting pettukuntam manam and then we'll discuss. Meeru andro oka 40 universities lo you'll shortlist like 10 universities for example. I'll ask you like why enduku ee 10 universities shortlist chesaru. You'll say some XYZ reasons and then we'll talk again say idi enduku ante idi better, yes, ఇది ఎందుకు నో, ఇది ఎందుకు అని. అవుట్ ఆఫ్ దోస్ 10 యూనివర్సిటీస్ విల్ షార్ట్ లిస్ట్ లైక్ 5 to 6 యూనివర్సిటీస్. ఇన్ దట్ 5 to 6 యూనివర్సిటీస్ ఐల్ మేక్ షూర్ యూ విల్ గెట్ 2 సేఫ్ యూనివర్సిటీస్, 2 మోడరేట్ యూనివర్సిటీస్, 2 అంబిషియస్ యూనివర్సిటీస్ పెడతాం. అండ్ ఆఫ్టర్ వీ అప్లై ఐల్ మేక్ షూర్ దట్ అట్లీస్ట్ మీకు 2-3 అడ్మిట్స్ వస్తున్నట్టు ఐల్ మేక్ షూర్. అండ్ దెన్ ఆ యూనివర్సిటీస్ అప్లై చేస్తాము అండ్ విల్ యూనివర్సిటీస్ అప్లై చేస్తున్నప్పుడు కూడా మేము యూ విల్ బీ విత్ అస్. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. సో యూనివర్సిటీతో ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నాం, యూనివర్సిటీ వాళ్ళు ఏం అడుగుతున్నారు, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ సే దట్ విల్ రైట్ ద SOPs అండ్ రైట్ ద రెజ్యూమేస్ అన్న. దట్స్ నాట్ కరెక్ట్ బికాస్ యూ షుడ్ నో వాట్ యూఆర్ రైటింగ్ అండ్ మీ లైఫ్లో జరిగింది ఏంటనేది మీరు చెప్పాలి మాకు. సో లెట్స్ మీకు పర్సంటేజ్ తక్కువ ఉందనుకోండి, బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, ఏదో ర్యాండమ్గా రాయడం కాదు. యూ షుడ్ టెల్ అస్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. బికాస్ చాలామంది ఏంటంటే నాకు కంప్యూటర్ సైన్స్ ఇష్టం లేదు, మా పేరెంట్స్ కోసం చేశాను, ఫైనాన్షియల్ రీజన్స్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో చెప్తా ఉంటారు. సో వీ షుడ్ పుట్ కరెక్ట్ SOP. ఎందుకంటే చాలామంది అనుకుంటారు SOPకి వెయిటేజ్ ఉండదు అనుకుంటారు, బట్ SOP ఈజ్ సంథింగ్ దెల్ కన్సిడర్. సో యా, దాని తర్వాత దట్స్ హౌ యూ గెట్ ది అడ్మిషన్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేస్తాం. విల్ హెల్ప్ యూ స్కెడ్యూలింగ్ ద అపాయింట్మెంట్ ఫర్ ద వీసా అండ్ దెన్ DS-160 కానీ వీసా ప్రాసెస్ అవన్నీ ఫిల్ చేస్తాము. దాని తర్వాత వీసాకి మాక్ ఇంటర్వ్యూస్ లైక్ బేసిక్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, హౌ కాన్ఫిడెంట్ యూ షుడ్ బి అని చెప్తాము. అండ్ వీసాకి అటెండ్ అవుతారు. వన్స్ వీసా వస్తుంది మీకు, వీసా వచ్చిన తర్వాత దెన్ ట్రావెల్ వెళ్ళే ముందు ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, హౌ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ దట్ అండ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏం క్వశ్చన్స్ అడగచ్చు, దానికి ప్రిపేర్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ జాయిన్ అవుతారు. మీరు మాస్టర్స్ జాయిన్ అయిన తర్వాత ఎప్పుడు రిజిస్టర్ అవ్వాలి క్లాసెస్లో, హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి, అండ్ వీ విల్ టెల్ ఆబ్వియస్లీ యూనివర్సిటీస్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ మీకు 4 సెమిస్టర్స్ ఉంటాయి కదా. సో బై ద టైమ్ యూ ఫినిష్, అగైన్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి విల్ బీ ఇన్ కాంటాక్ట్. బై ద టైమ్ యూ ఫినిష్ మేము చెప్తున్నాం CPT ఎప్పుడు తీసుకోవాలి, OPT ఎప్పుడు తీసుకోవాలి, అసలు CPT తీసుకోవాలా వద్దా, CPT తీసుకుంటే OPT మీద ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది విల్ టెల్ యూ అన్నట్టు. అక్కడ ఆ OPT స్టార్ట్ అయ్యే ముందు టైం మీకు వేస్ట్ అవ్వకుండా బిఫోర్ యూ ఫినిష్ యువర్ మాస్టర్స్ ఒక 2-3 మంత్స్ ముందు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇదంతా ఉంది కదా. సో అది తీసుకొని మేము దాని మీద మిమ్మల్ని ట్రైన్ చేసి మాకున్న టైప్స్తో వాళ్ళతో మీకు ట్రైనింగ్ చేయించేసి విల్ డూ ద రెజ్యూమే మార్కెటింగ్. వన్స్ యూ రెజ్యూమ్ మార్కెటింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ అవంతా స్కెడ్యూల్ అవుతుంది, మీకు జాబ్ వస్తుంది. అండ్ దెన్ OPT అనేది 3 years ఉంటుంది. 1 year దెన్ ద ఎక్స్టెన్షన్ విల్ బి 2 years, 3 years. ఈ 3 yearsలో ఏంటంటే H1 ఫైల్ చేస్తాం మేము. ఇప్పుడు అంత లాటరీ సిస్టమ్ అవుతుంది కానీ నో వన్ ఈజ్ డేరింగ్ టు అప్లై అవర్ వెయిట్ అంటిల్ లాస్ట్ ఇయర్. సో 2nd year 3rd yearలో H1 అప్లై చేస్తాం. వన్స్ యూ గట్ H1 పిక్డ్ అండ్ H1 అప్రూవ్ అవ్వగానే మేబీ ఫస్ట్ ఇయర్లోనే ఇన్ ద వెరీ ఫస్ట్ ఇయర్ విల్ అప్లై ఫర్ ద గ్రీన్ కార్డ్. సో ఈ మొత్తం ప్రాసెస్ this is the whole end-to-end process. Like and subscribe Eagle Media Works.